అలాగా కాలంతో శరీరాన్ని త్యజించాడు. కానీ ఆ వెళ్ళిపోయే సమయంలో మృగయేవాభినివేశిత మనాహ, అతనికి మనస్సంతా లేడీ అందే నిలబడిపోయింది కనుక తర్వాత జన్మలో లేడీగానే జన్మించాడు. మృతజన్మానుస్మృతి రితరవన్ మృగశరీరం అవాప, నిరంతరం ఆ లేడీని చిత్తనం చేయడం వల్ల తర్వాతి జన్మలో లేడీగానే పుట్టాడు. ఇది అంతకాల స్మరణ చాలా ప్రభావం చూపిస్తుంది ఇక్కడ. అందుకే చివరికి ఏది మిగులుతుంది అని ఆలోచించాలి. ఏ స్మృతిని నువ్వు జీవితమంతా అభ్యాసం చేస్తావో అది చివరికి వస్తుంది ఇక్కడ. అలాంటి తీవ్రమైనటువంటి లేడీ గురించి ధ్యానము తన యొక్క చింతనలో అదే యోగంగా మారిపోవడం వల్ల తర్వాత జన్మ ఏమైంది? లేడీ జన్మైంది. కానీ అంతవరకు చేసిన భగవదారాధన వ్యర్థమయ్యిందా? ఇది మళ్ళీ ఆలోచించవలసింది. కథలో అన్ని కోణాలు ఉంటాయండి. అందుకే ఒక్కొక్క కథని ప్రశాంతంగా కూర్చుని ఒక్కొక్కటి విచారణ చేస్తూ ఉంటే అది నిజానికి శ్రవణ యోగం అవుతుంది ఇక్కడ. ఇతనికి మళ్ళీ జన్మలో ఏమైందంటే భగవదారాధన సమీహానుభవేన అనుస్మృత్య భృశమనుతప్యమాన ఆహా, ఇదివరకు చేసిన భగవదారాధన యొక్క ప్రభావం చేత అనుస్మృత్య గత జన్మ గుర్తున్నది ఆయన ఇక్కడ. అది అదృష్టం అండి. గత జన్మ గుర్తుండడం వల్ల ఇప్పుడు లేడీ జన్మ నాకు వచ్చింది, కానీ ఈ శరీరం నిజానికి లేడీ శరీరం నా అసలు స్వరూపం కాదని స్పృహ ఉంది. జన్మలు తెలుసుకుంటే ఇది నా అసలు స్వరూపం కాదని స్పృహ ఉంటుంది. ఈ సుఖదుఖాలు నేననే భావంతో అనుభవిస్తున్నవాడు ఆ గుండెలో అంగుష్ఠమాత్ర పురుషుడే, వాడే అనుభవిస్తుంటాడు. దేహం అంతా కాదు, కానీ దేహం నేననే భావాన్ని ఆరోపించుకుని ఎవడైతే సుఖదుఖాలు అనుభవిస్తుంటాడో వాడు హృదయంలో అంగుష్ఠమాత్ర పురుషుడే వాడు, కానీ దేహమంతా నేను అనుకుంటాడు. గత జన్మ స్మృతి వల్ల ఇతనికి ఈ లేడీ జన్మ ఎప్పుడైతే వచ్చిందో తెలుసుకున్నాడు. మోహం ఎంత ప్రమాదికారో, కానీ చింతన జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలుసుకుని అహో కష్టం భ్రష్టోహం ఆత్మవతామనుబధాద్యద్విద్యుముక్త సమస్త సంగస్య వియుక్త పుణ్యారణ్య శరణ్యస్య ఆత్మవత ఆత్మని సర్వేషామాత్మనాం భగవతి వాసుదేవే తదనుశ్రవణ మనన సంకీర్తనారాధనానుస్మరణాభియోగేన అశూన్య సకలయామేన కాలేన సమావేశితం సమాహితం కార్స్నేన మనస్తత్వ పునర్మమాబుధస్యారాన్ మృగసుతమను పరిశుశ్రవా. ఇతడు ఆలోచిస్తున్న మాటలు ఎంత దివ్యమైనదో. అహో, ఎలాంటి స్థితికి వెళ్ళాను గత జన్మలో. ధీరులైన వారు తపస్సు చేసేటటువంటి మార్గం ఏదైతుందో అటువంటి ముని మార్గం నుంచి భ్రష్ట జారిపడిపోయాను. ధైర్యంతో అన్ని ఆసక్తులు విడిచిపెట్టి పవిత్రమైన అరణ్యాన్ని ఆశ్రయించి ఏకాంతంలో వాసుదేవ చింతన వాసుదేవ మననము చేస్తూ ఆయన్నే కీర్తిస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఆయన స్మరణలో పట్టుదలగా ఉన్నటువంటి నేను, ప్రతి క్షణాన్ని సార్థకం చేసుకుని బ్రతికినటువంటి నేను, సకల ప్రాణుల హృదయంలో ఉన్న పరమాత్మపై హృదయాన్ని స్థిరంగా నిలిపిన నేను అలాంటి భగవంతునికి దూరమై ఒక లేడీ పిల్ల వెంట పడి లక్ష్యం నుంచి జారిపోయాను. ఇది రెండవ మాట. యోగం నుంచి జారిపోయాను, సాధన నుంచి జారిపోయాను. రెండవది లక్ష్యం నుంచి జారిపోయాను. లక్ష్యం ఏంటి? తాను ఏది పరమార్థం అనుకున్నాడో, దేని యందు దృష్టి పెట్టాడో దాని నుంచి జారిపడిపోయాడు. ఇది ఎంత భ్రష్టత్వం వచ్చింది అని తెలుసుకుని ఇప్పుడు నేను మళ్ళీ ఇతరులేళ్ల సాంగత్యంలో పడుతూ ఉంటే మళ్ళీ అదొక విధమైనటువంటి దుస్థితికి కారణమవుతుందని ఆయన చింతన చేసి అన్నీ విడిచిపెట్టి తాను పుట్టిన కాలంజర పర్వతం అనే పర్వతంలో పుట్టినవాడు ఆ పర్వతాన్ని విడిచిపెట్టి ఇదివరకు తాను సంచరించిన గండకి నది తీరానికి తిరిగి వచ్చారు. ఇక్కడ శాలగ్రామం పులశ్చ పులహాశ్రమం కాలంజరాత్ ప్రత్యాజగామ. ఆ కాలంజర పర్వతం నుంచి తిరిగి ఆ పులశ్చ పులహ అనే మహర్షుల యొక్క ఆశ్రమ ప్రాంతమైనటువంటి గండకీ నదీ తీరంలో శాలగ్రామ క్షేత్రంలో కూర్చొని మళ్ళీ సంఘం ఏర్పడుతుందేమన్న భయంతో ఏకాంతంలో గడపడం మొదలుపెట్టాడు. సంఘం అంత ప్రమాదకరమండి. ఒక్క అటాచ్మెంట్ వచ్చిందా దాని చింతని నిన్ను దిగజార్చి తీరుతుంది, అందులో సందేహం లేదు. అనుబంధమే మహాప్రమాదకరం. అహంకారం బలిసేది మమకారం వల్లే. మమకారం తీస్తున్న కొద్దీ అహం ఒంటరిగా మిగిలిపోతుంది. అహం ఒంటరిగా మిగిలిపోతే అహం ఏకమనే తత్వంపై వెళ్ళగలం. దానికి ఇన్ని తగిలిస్తున్నాం. దేహం నేను అనుకోవడం అదొక తగిలింపు, అక్కడి నుంచి ఎన్నో తగిలింపులు. అది ఈ జన్మలో భయపడ్డట్ట దానికి. ఇది అదే భృశముద్విగ్న. భృశముద్విగ్న అంటే బాగా భయపడినటువంటి వాడే. ఎందుకు అంటే మళ్ళీ ఏ సంఘం తగులుతుందో అని భయంతో అక్కడే ఉంటూ ఆత్మ సహచరః. అరే మరెవరూ లేకపోతే తోడెలాగండి అంటే తనకు తానే తోడు అయి ఆత్మ సహచరః అని గొప్ప మాట వాడాడు ఇక్కడ.
ఆత్మయే తోడుగా ఉన్నవాడే అంటే తనకు తాను తోడు ఎలా అవుతాడు అంటే ఆత్మచింతనయే తోడుగా ఉన్నది. ఆత్మ అంటే ఎవరు? వాసుదేవుడైన బ్రహ్మము. ఆయన చింతన చేసేటప్పుడు వేరే తోడేమిటయ్యా? కొంతమంది ఎవరూ లేకపోతే భయం వేస్తుందంటే వాడు భగవంతుడు ఉన్నాడని స్పృహ లేదు కనుక. ఆ స్పృహ ఉంటే ఎవరూ లేకపోతే శాంతిగా ఉంటుందండి. భగవత్ చింతలోనే హాయిగా గడపచ్చు ఇక్కడ. కనుకనే ఆత్మ సహచరహ అని గొప్ప మాట వేశాడు. అటువంటి వాడి మృగత్వ నిమిత్తావసానమేవ గణయన్, ఈ లేడి బ్రతుకు ఎంత వేగం పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆ మహానుభావుడికి కూడా ఆత్మహత్య చేసుకుని శరీరం పోగొట్టుకోకూడదు. ఏమిటి లేడి బ్రతుకుని చచ్చిపోతే మళ్ళీ ఆ పాపం వల్ల మళ్ళీ కొన్ని భయంకరమైన జన్మలు వస్తాయి. ప్రారంధం ఎంతవరకు అంతవరకు ఈ దేహం భరించవలసినదే. ఈ లోపల నువ్వు తీసేద్దామన్నా అది పోదు, ఉంచుకుందామన్నా ఉండదు. తెలుసుకో ఇక్కడ. అది వచ్చిన తర్వాత రాలిపోయి తీరుతుంది. ఏడ్చినా మొత్తుకున్నా రాలిపోతుంది. ఈ లోపల తీసేద్దామన్నా పోదు, అప్పుడు ఉంచుదామన్నా ఉండదు. ఇది గ్రహించాలి. అది గ్రహించుకున్నవాడే ఆ మహానుభావుడు తన సమయం వచ్చింది తెలిసిపోయింది దానికి. ఎందుకంటే గత జన్మే గుర్తున్నవాడివి ఈ జన్మ ప్రారంధం ఎక్కడ పరిసమాప్తం అవుతుందో తెలుస్తుంది. ప్రారంధానుభవమే జీవితం. ఇది ఒక్కటి తెలుసుకోండి. ఇక్కడ అనుభవం అనేది పూర్తవుతుంది. ఇది తెలుసుకున్న వెంటనే గమనించిన వాడి మృగశరీరం తీర్థోతుక క్లిన్నం ఉత్ససజ్జ, ఇంకా కాలం తీరిపోయిందని తెలుసుకున్నవాడి ఆ గండకీ నదిలోకి వెళ్ళిపోయి శరీరం త్యజించాడు. ఇక్కడ అది ఆత్మహత్య కాదది. అదొక విధంగా ఒక అవధూతలు మొదలైన వారు కాలం తీరిన తర్వాత తమను తాము అగ్నికి మొదలైన వాటికి ఎలాగ ఆహుతి చేసుకుంటారో అలా తనని తాను జలసమాధి చేసుకున్నాడు. ఇది ఎవరికి చెల్లుతుంది అంటే దేహాత్మ భ్రాంతి లేని వారికి, తత్వచింతన ఉన్న వారికి. ప్రతివారు ఇలాంటి పని చేయడానికి వీలు లేదు.